డిమాండ్ పవన్ గురించి మాట్లాడాలి. 'బిగ్ బాస్' హౌస్‌లో బేసిక్‌గా చూసుకుంటే తనూజకి బాగా సపోర్ట్ చేస్తున్నారు బయట. వాళ్ళ సీరియల్ యాక్టర్స్ వాళ్ళందరూ కలిసి. బయట కాలేజెస్‌కి వెళ్లి వాళ్ళు బాగా ఓట్ వేయండి అని చెప్పేసి బాగా ప్రచారం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ కళ్యాణ్ విషయంలో చూసుకుంటే, కళ్యాణ్ విషయంలో కూడా ఏంటంటే ప్రీవియస్ సీజన్‌లో ఉన్న వాళ్ళు ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో శ్రీజ గాని, బిందు మాధవి గాని సెలెక్ట్ చేసింది బిందు మాధవియే. నెక్స్ట్ ప్రియా, తర్వాత సోహెల్ ప్రీవియస్ సీజన్‌లో ఉన్న సోహెల్, బిగ్ బాస్ 8 రన్నర్ అప్ గౌతమ్ కృష్ణ వీళ్ళందరూ కూడా కళ్యాణ్‌కి బాగా సపోర్ట్ చేస్తున్నారు బయట. ఇమాన్యుయల్‌కి చూసుకుంటే వాళ్ళ జబర్దస్త్ యాక్టర్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు బయట. డిమాండ్ పవన్‌కి ఏంటంటే బయట ఓన్లీ రీతు అండ్ ఈ రాము రాథోడ్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత ఆయన ఫ్యాన్స్ అంతే. సెలబ్రిటీస్ అనే సపోర్ట్ అనేది అయితే ఏం లేదు డిమాండ్ పవన్‌కి. సో, డిమాండ్ పవన్ బేసిక్‌గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లో ఎలా క్రియేట్ చేసిండంటే డిమాండ్ పవన్ అంటే టాస్క్‌లని డిమాండ్ పవన్‌లా ఆడాడు. మధ్యలో కొంచెం తనకు కళ్యాణ్‌తో వాళ్ళతో ఆడినప్పుడు టాస్క్‌లో కూడా అంటే ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల కొంచెం గివ్ అప్ ఇచ్చినట్టు అనిపించింది. నాకు ఇంకోటి ఏంటంటే మీరు గమనించారో లేదో ప్రతి గేమ్‌లో ఏదైనా ఫాల్ జరుగుతుందంటే పాస్ అని చెప్పేవాళ్ళు. ఇమాన్ పవన్ లాస్ట్ మూమెంట్ చెప్పాలని కాదు, కనిపించింది చెప్తున్నాను. ఇమాన్ పవన్‌కి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నాకు ఆ గేమ్‌లో పాస్ అనేది చెప్పలేదు. గేమ్ ఆడుకుంటూనే పోయారు. సో, పాస్ పెట్టింటే బాగుండేది అనిపించింది నాకు. కానీ టాస్క్‌ల విషయానికి వస్తే చాలా బాగా ఆడాడు. మళ్ళీ ఆఫ్టర్ రీతు ఎలిమినేషన్ తర్వాత కూడా హౌస్‌లో బాగా కామెడీ తర్వాత బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. టాస్క్‌లు కూడా చాలా బాగా ఆడాడు చూసుకుంటే మీరు. డిమాండ్ పవన్‌కి బయట నుంచి సెలబ్రిటీస్ నుంచి అంటే సపోర్ట్ అయితే లేదు. వాళ్ళ ఫ్యాన్స్ నుంచి అయితే బాగా సపోర్ట్ ఉంది. ఇంకోటి ఇమాన్యుయల్‌కి అండ్ ఇమాన్ పవన్‌కి థర్డ్ పొజిషన్‌కి గట్టి పోటీ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో కూడంగా. సో, ఇమాన్ పవన్ బేసిక్‌గా టాప్ 2 డిజర్వింగ్ కంటెస్టెంట్. ఒక మనిషి ఎవరన్నా అన్నా గాని వాళ్ళు రిటర్న్ గట్టిగా అనలేని మనస్తత్వం ఆయనది డిమాండ్ పవన్‌కి. మళ్ళీ రీతితో ఆ బాండింగ్ ఉండి, ఆ ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉండి వాళ్ళు గొడవ పడేవాళ్ళు గానీ, ఇమాన్ పవన్ వేరే వాళ్ళు ఏదైనా గట్టిగా అన్నా రిటర్న్ అనలేడనమాట. అలాంటి పర్సన్. ఓకే. ఇంకోటేంటంటే అగ్ని పరీక్ష షో మళ్ళీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చిన్న అప్డేట్. సో, మేబీ మళ్ళీ డిమాండ్ పవన్ అగ్ని పరీక్ష నుంచి మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే చూడాలని నేను అనుకుంటున్నాను. సో, నాలాగా ఎంతమంది అనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. ఓట్లు మాత్రం ఆపకండి. కంటిన్యూగా ఓట్లు మాత్రం వేసుకోండి. నైట్ నేను ఏవి చూసాను. నైట్ ఏవి కూడా చాలా బాగా అనిపించింది. సూపర్ అనిపించింది. ఆ ఏవికి సంబంధించిన చిన్న క్లిప్ ఒకటి కూడా నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఉంటది. ఎళ్లి చెక్ చేసుకోండి. థాంక్ యూ.